సీఎం జగన్ పై హత్యాయత్న కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. వివేకానంద స్కూల్ బిల్డింగ్ నుంచే దాడి జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. వివేకానంద స్కూల్ కు గంగానమ్మ గుడికి మధ్యలో చెట్ల దగ్గర నుంచి దాడి జరిపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇక పూర్తిగా చీకటిగా చెట్లు ఉండడంతో నిందితుడు ఎవరూ కనిపించలేదు. 30 అడుగుల దూరం నుంచి ఆగంతకుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ పై దాడి ఘటన మీద ఈసీ ఆరా తీసింది. ఇక సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, స్పందన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి ఒక కొలిక్కొచ్చిందనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించిన ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి సంచలనంగా నిలిచింది. అయితే దీని మీద విజయవాడ పోలీసులు కొద్దిసేపటి క్రితం కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే విజయవాడలోని సింగనగర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ దాడి ఘటనపై పోలీసులు అయితే ఈ రోజు తెల్లవారుజామున ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆ విజయవాడ పట్టణంలోని సింగనగర్ ప్రాంతంలో ఉన్న ఒక స్కూల్ భవనం మీద నుంచి ఈ దాడి చేశారు అన్న కోణంలోనైతే పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అదే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దాడి జరిగిన ప్రదేశంలో 2వ అంతస్తు 1వ అంతస్తులో నుంచి 2 కిటికీలు తెరిచి ఉండటం ప్రధానంగా పలు అనుమానాలకు దారినిస్తుంది. అలాగే స్కూల్ భవనం పరిసర ప్రాంతాలు ఏదైతే గంగానమ్మ దేవాలయం గాని ఆ స్కూల్ కి సంబంధించి గాని ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ ముఖ్యంగా పోలీసులు రాత్రంతా కూడా పరిశీలించారు. పరిశీలించిన అనంతరం కూడా ఏదైతే దాడి జరిగిందో బస్సుకి ఎడం చేతి పక్క స్కూలు ప్రధానంగా ఉంది. అలాగే గంగానమ్మ దేవాలయం ఉంది. ఈ పరిసర ప్రాంతాల నుంచి దాడి జరిగినట్టయితే పోలీసులు నిర్ధారణకు వచ్చి రాత్రి స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పరిశీలించారు. ఆ స్కూల్ పరిసర ప్రాంతాలు మొత్తం పరిశీలించిన తర్వాత 2వ అంతస్తు 4వ కిటికీ 1వ అంతస్తు 6వ కిటికీ ఇట్లా కిటికీలు 2 కిటికీలు తెరిచి ఉండటం, ఆ 2 కిటికీలు కూడా ఆ పై ఎత్తున ఉండటం, జగన్మోహన్ రెడ్డి నడుస్తున్న సిద్ధం బస్సు ఆ కింద ఉండటం దాడికి పక్కా ప్లాన్ అయి ఉండొచ్చు. పై ఎత్తు నుంచే దాడి చేయిస్తుండొచ్చు 2 రాళ్లతో అని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీని పట్ల తెల్లవారుజామున ఆ పోలీసులు స్కూల్ పరిసర ప్రాంతంలోకి వెళ్లి మొత్తాన్ని గాలింపు చర్యలు చేసి పరిశీలించారు. అయితే ఈ నేపథ్యంలో ఆ బస్సుకి దాడి జరిగినప్పుడు ఎడం చేతి పక్క మీడియా ప్రతినిధులు ఉండటం, మీడియా ప్రతినిధులు కూడా ఎవరెవరు ఏ సంస్థలో పనిచేసే ప్రతినిధులు, ఏ సంస్థలో పనిచేసే జిల్లా మండల స్థాయి రిపోర్టర్లు ఉన్నారనేది కూడా పోలీసులు మొత్తం సమాచారం తీసుకొని కొంత మేరకు మీడియా వాళ్ళని కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తా ఉంది. అలాగే రాత్రి దేవాలయం గుడి స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమందిని కూడా కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అదుపులోకి తీసుకున్న ఆ నిందితులు ఖచ్చితంగా దాడి చేశారా లేదా అన్నది అయితే ఆ విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కొంతమేర అనుమానం వచ్చిన వ్యక్తులను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి 16 బృందాలుగా ఏర్పడి పోలీసులు అయితే విచారణ చేస్తా ఉన్నారు. డీసీపీ ఆధ్వర్యంలో అలాగే సిపి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడినాయి. ఈ అదుపులోకి తీసుకున్న వాళ్ళని ప్రత్యేకంగా రాష్ట్రంలోని ముఖ్య అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. నిందితుల్ని అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కొంత పోలీసులకి ఊరట లభిస్తుందేమో అని అనుకున్న కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తా ఉన్నారు. కానీ ఇంకా నిర్ధారణ కావాల్సి వచ్చింది. అయితే ప్రధానంగా మాత్రం ఖచ్చితంగా ఏదైతే గంగానమ్మ పరిసర ప్రాంతాల్లోని ఈ పాఠశాల 1వ అంతస్తు 2వ అంతస్తు నుంచి దాడి అయితే జరుగున్నట్టు ఆ పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. దీనిలో ప్రధానంగా 2 కిటికీలు 1 అంతస్తులో 1 కిటికీ 1 అంతస్తులో 1 కిటికీ తెరిచి ఉండటము, కరెక్ట్ గా ఆ ఎత్తు నుంచి క్యాట్ బాల్ తో వేగంగా రాయి కొట్టడం వల్ల వచ్చి తగిలినట్టయితే పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ స్పందన.
సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. వివేకానంద స్కూల్ బిల్డింగ్ నుంచే దాడి జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. వివేకానంద స్కూల్ కు గంగానమ్మ గుడికి మధ్యలోని చెట్ల దగ్గర నుంచి ఈ దాడి జరిపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇక పూర్తిగా చీకటిగా చెట్లు ఉండడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు.